భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఇనుప సామాను దుకాణంలో కొండ చిలువ కలకలం రేపింది. షాపులో అందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే రహీం పాషాకు రప్పించి పట్టుకున్నాక అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రహీం మాట్లాడుతూ ప్రతి ఒక్కరు చెట్లను నాటి మూగ జీవులను కాపాడాలని, జీవహింస సరికాదని హెచ్చరించారు. అనంతరం ఆ కొండ చిలువను అటవీ అధికారుల ఆధ్వర్యంలో అడవిలో వదిలేశారు. 33217 ఎవరైనా ఇంట్లో పాములు వస్తే చంపబాకండి. మనలాంటి మూగ జీవులే, మనకెంత హక్కు ఉందో వాటికి కూడా అంతే హక్కు ఉంది. ఇవాళ భూపాలపల్లిలో ఇనుప సామాన్ దుకాణంలో నిన్న రాత్రి పట్టడం జరిగిందండి ఆనకొండ. ఇది ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చెప్పి అడవులో వదిలిపెట్టడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి జాతి వారు, ప్రతి మతం వారు చేయాల్సిన పని కొట్లాడుకోవడం కాదండి, చెట్లు పెట్టే ఒక కార్యక్రమం ఉంది. ఎందుకంటే చెట్టే జీవితం, చెట్టే సర్వస్వం, చెట్టే మనుగడ. భగవంతుడు ఆ చెట్టుకే ఇచ్చిండండి ఆ వరం, ఆక్సిజన్ని ఉత్పత్తి చేసే శక్తి. కానీ జనాలు తెలివి మీరిన తర్వాత, చదువు వచ్చిన తర్వాత కాకరకాయని పట్టుకొని కీకరకాయ అన్నాడంట. చదువు విజ్ఞానం నేర్పుతుంది, కానీ చదువు అజ్ఞానం నేర్పి ఆ చెట్టుతోనే మనుగడ, చెట్టుతోనే జీవితం అని తెలిసి కూడా అడవులను నరుక్కుంటా, చెట్లను నరుక్కుంటా, ఆ పెట్టే చెట్లు కూడా తీగల కిందనే పెట్టి కొమ్మ అడ్డం వస్తే కొమ్మని కొట్టకుండా చెట్టునే నరికేస్తున్నారు. ఇట్లా ప్రతి సంవత్సరం చేస్తే ప్రళయమేనండి. మనం భారతదేశ జనాభా ప్రతి ఒక్కరు, మేము సైతం, నేను సైతం, మనం సైతం అని ప్రతి ఒక్కరు ఒక చెట్టు పెడితే సంవత్సరానికి 140 కోట్లు చెట్లు ఆవిర్భవించి అట్లా 10 సంవత్సరాలు ప్రతి ఒక్కరు చేస్తే ఎండ తీవ్రతను కాపాడి భూగర్భ జలాలలో నీళ్లు ఆవిరి కాకుండా రాబోయే భవిష్యత్ తరాలకు కాపాడుతాయి, దోహదపడతాయని కోరుతున్నా అండి. ప్రతి ఒక్కరు చెట్టు పెట్టాలని కోరుతున్నా. ఇది పైథాన్ అండి, పైథాన్. ఇది ఏం చేస్తుంది? ఇది కరవదు, పాయిజనస్ కాదు. కానీ ఇట్నే నన్ను ఎట్లా ఆకట్టుకుంటుందో అట్లా గట్టిగా ముడేసి చంపి తర్వాత మింగడం జరుగుతుందండి. ఇది సంవత్సరం పిల్లను, ఒక మేకను ఈజీగా మింగే అంత వయసు గలదండి. దయచేసి పాములను చంపకపోకండి, చెట్లను కాపాడండి. ఎందుకంటే క్షణానికి ఒక రోజుకి 10 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేయలేని మనం ఇవాళ విజ్ఞానం పెరిగి, విజ్ఞానం పెంచుకొని శాటిలైట్లు నాసా చెప్తుంది క్షణానికి 3 లక్షల కిలోమీటర్ల వేగంలో ఉన్నామండి. ఇవాళ ఆధునిక కాలంలో ఉన్నాం. ఆ నాసా ఏం చెప్తుందంటే, మన సస్యశ్యామలం అనేటి భూమి, నీరు, నీడ, జీవం అనేది విశ్వంలో ఏ గ్రహం లేదట అండి. కాబట్టి ఉన్న గ్రహాన్ని మనం నాశనం చేసుకుంటా, ప్లాస్టిక్ ద్వారా, వ్యర్థ పదార్థాలతోటి చెట్లను నరుక్కుంటా ప్రళయాన్ని తీసుకొచ్చే బదులు ప్రతి ఒక్కరు, నేను సైతం, మేము సైతం అని ఏం అవసరం లేదండి. ఒక్క చెట్టుని పెట్టండి. పుట్టినరోజుకి ఎన్నో లక్షల వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఒక్క చెట్టుని పెట్టి సాయంత్రం ఆ ఫంక్షన్లో ఆస్వాదిద్దాం. అట్లా మీరు పెట్టిన ఒక చెట్టు వందలాది వేలాది మందికి మీరు పోయిన తర్వాత కూడా దోహదపడుతుందండి. ఆక్సిజన్ ఇస్తుంది, ప్రాణవాయుని ఇస్తుంది, మీకు పుణ్యం వస్తుంది. అందరికీ పుణ్యం వస్తుందనే మేకల్ని, గొడ్లను కోస్తున్నామండి. కానీ ఏ భగవంతుడు చెప్పలే. ప్రతి ఒక్క భగవంతుడు చెప్పింది ఏంటంటే, ఎదుటి మనిషిని ఆదుకోవాలా, సహాయం చేయాలా. కుల మతాలతోటి కొట్లాడుకోమని చెప్పలేదండి. మనుషులంతా ఒకటే, రక్తం ఒకటే, భావం ఒకటే, నొప్పి ఒకటే. మనుషులకు కాదు, పక్షులకు కూడా, జంతువులకు కూడా అన్నీ ఒకటేనండి. అవి చెప్పుకోలేవు, మనం చెప్పుకోగలుగుతాం. ఎందుకంటే ఉత్తమమైన జన్మ అండి మానవ జన్మ మనది. ఆ జన్మను మనం సార్థకం చేసుకోవాలి. కానీ వ్యర్థం చేసుకుంటున్నాం. కుక్క పుట్టి చచ్చిపోతుంది. కానీ ఒక మనిషి భూమిలోకి వెళ్ళి, ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత అతన్ని నలుగురు జ్ఞాపకం చేసుకోవాలండి. అది అండి పుణ్యం, అది అండి సేవ. మేకల్ని, గొడ్లను కోసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాడు కాదండి. ఇట్లాంటి మూగ జీవాలను, చెట్లను కాపాడి ఎవరన్నా దానకర్ణుడు, కుంటోడు, చేతులు ఉన్న వాళ్ళకి దానం చేద్దండి. చేయలేదు, కాలు లేదు, అటువంటి వాళ్ళకు సహాయం చేద్దాం. భూమి మీద చచ్చే ముందు కూడా 4 చెట్లు పెట్టిపోదాం. మీ భగవద్గీతలో కూడా ఉంది, మా ఖురాన్లో కూడా ఉంది. ప్రళయమయ వచ్చే ముందు మీకు తెలిసినా కూడా ఒక చెట్టుని పెట్టిపోవాలనేది ప్రతి ఒక్క ఖురాన్లో, అన్నిట్లలో ఉన్నదండి. దయచేసి కొట్లాడుకొని సస్తున్నాం ఇవాళ. ఆ కొట్లాడుకొని సావాలన్నా కూడా కడుపులో బలం ఉండాలా, పండు ఉండాలా, ధాన్యం ఉండాలా. అవన్నీ చెట్లతోటే వస్తున్నాయండి. ఈ బలం లేనిది మనం కొట్లాడుకోలేం. కాబట్టి ప్రతి కులం వారు, ప్రతి మతం వారు, ప్రతి జాతి వారు కొట్లాడుకొని సచ్చే ముందు 4 చెట్లు పెట్టి సర్దామండి. సర్వే జన సుఖినో భవంతు. వృక్షో రక్షతి రక్షితః, ధర్మో రక్షతి రక్షితః. ఏమన్నా ఎక్కువ తక్కువ చెప్తే క్షమించండి. మంచి అనిపిస్తే మాత్రం ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి.